శారీరకంగా, ఆత్మీయంగా ఈ రోజు ఈ అంచె దినాలలో మనమందరం కూడా బలహీనులుగానే కనబడుతున్నాం దేవుని దృష్టిలో. రైట్? దేవునికి స్తోత్రం. శారీరకంగా, ఆత్మీయంగా మనము చాలా బలహీనులుగా కనబడుతున్నాం. మనుషులకి మనము చాలా అందంగా కనబడతాం, బలంగా ఉన్నట్టు కనబడతాం, ఫిట్నెస్ తో కనబడతాం, సంతోషంగా కనబడతాం, ఏ బాధ లేనట్టు కనబడతాం, భూమి మీద మనమే ధనవంతులుగా కనబడతాం. అవును కదా? చెప్పండి హల్లెలూయా. కానీ బయట, గుమ్మము బయట చూసేదంతా కూడా ఏంటి చెప్పండి? అదంతా కూడా ఒక మాస్క్. కానీ మన ఇంట్లోకి వచ్చేసిన తర్వాత ఆ మాస్క్ అనేది ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు ప్రభు దాన్ని తారుమారు చేయాలనుకుంటున్నాడు, దాన్ని అంతు చూడాలనుకుంటున్నాడు. ఎందుకనంటే నీవు లోపలికి వెళ్ళినప్పుడు ఆశీర్వదించబడతావు, వెలుపలికి వచ్చినప్పుడు ఆశీర్వదించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు లోనికి వెళ్ళినప్పుడు ఆశీర్వదించబడాలి, బయటికి వచ్చినప్పుడు కూడా ఆశీర్వదించబడాలి. బైబిల్ అదే కోరుకుంటుంది. కానీ ఈరోజు చాలా మంది ఎలా ఉన్నామంటే మనము లోనికి వచ్చినప్పుడు ఆశీర్వదించబడుతున్నాం. అవునా కదా? చెప్పండి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆ మందిరంలో చాలా ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నాం. ఎంత ఆశీర్వాదం అంటే క్రొత్త అభిషేకాన్ని పొందుకుంటున్నాం, క్రొత్త వాక్యాన్ని వింటున్నాం, క్రొత్త శక్తిని పొందుకుంటున్నాం, నూతనంగా మనం ఏదో నేర్చుకుంటున్నాం దేవుని మందిరం. కానీ మందిరం నుండి బయటకు వచ్చిన తర్వాత మనము పొందుకున్న దానికి క్షేమం లేకుండా పోతుంది, ప్రొటెక్షన్ లేకుండా పోతుంది. దేవుని వాక్యం వింటున్నాం కానీ ప్రొటెక్షన్ లేదు. దేవుని అభిషేకం పొందుకుంటాం, దానికి ప్రొటెక్షన్ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడనంటే మేడగదిలో ఉన్న దానికంటే వారు బయటకు వచ్చిన తర్వాత 7 శక్తిని పొందుకున్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. మేడగదిలో 120 మంది పైనే ఉన్నారు. కానీ మేడగది నుంచి బయటకు వచ్చి పేతురు మాట్లాడుతున్నప్పుడు 3000 మంది అయ్యారు. మేడగదిలో పొందుకున్న శక్తి కంటే బయట అడుగు పెట్టిన తర్వాత పేతురు విడుదల చేస్తున్న శక్తి అధికంగా ఉంది, 7 రెట్లు. ఆమేన్. ఈ రోజు దేవుడు అదే మీ జీవితంలో చేయబోతున్నాడు. మీరు లోపలికి వచ్చినప్పుడు 7 శక్తి అయితే బయటికి వెళ్ళినప్పుడు 14 శక్తి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు ప్రొటెక్షన్ కలగ చేయాలనుకుంటున్నాడు, నీ కుటుంబానికి ప్రొటెక్షన్ కలగ చేయాలనుకుంటున్నాడు, నీ ప్రాణాత్మ దేహాలకు ప్రొటెక్షన్ కలగ చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు ఆ ప్రొటెక్షన్ లేకే చాలా వాటిని మనం కోల్పోతున్నాం. అవును కదా? చెప్పండి. దేవుడు ఏమన్నాడు? దావీదు భక్తుడు ఏమంటున్నాడు? కీర్తనలు రాసిన గ్రంథం 23వ అధ్యాయంలో ఏమంటున్నాడు? కృపయు మరియు క్షేమమును కూడా ఎక్కడ ఉంటదంట? మన వెంటనే ఉంటదంట. ఆమేన్, హల్లెలూయా. అంటే మన వెంటనంటే అది లోపల ఉంటది, బయట కూడా ఉంటది. ఆమేన్. మనం ఎక్కడుంటే అక్కడ క్షేమం, మనం ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి, మనం ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం. దేవుడు అలా చేయాలనుకుంటున్నాడు. దేవుడు ఎలా చేయాలనుకుంటున్నాడు? అలా చేయాలనుకుంటున్నాడు. కానీ ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో ప్రొటెక్షన్ అనేది ఆఫ్ గా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఆఫే. మీ పక్కన వాళ్ళకి సెకండ్ చెప్పండి, ఇప్పటి నుంచి నువ్వు ఆఫ్ వద్దు, ఫుల్ అవ్వు. నీ వాక్యంలో, ప్రార్థనలో, ఆత్మీయ జీవితంలో నీవు ఒక కంచెను నీకు నీవుగానే కట్టుకోవాలి, నీకు నీవుగానే కట్టుకోవాలి. ఇప్పుడు ఒక కంచెను మనం కట్టుకున్నప్పుడు ఆ కంచెను ఇంకొకరు వచ్చి తీయడానికి అవ్వదు. హల్లెలూయా. ఎందుకంటే ఆ కంచె తీయాలి అని అంటే ఆ కంచె ఎంత లోతుతో అవ్వావో నీకే తెలుసు, ఎంత బలంగా వేసావో నీకే తెలుసు, అది తీస్తే ఎలా వస్తుందో నీకే తెలుసు, నాటితే ఎలా వస్తుందో నీకే తెలుసు. ఇప్పుడు నీ కంచెను నువ్వే కట్టుకోవాలి. అలా కట్టుకోవాలంటే ప్రొటెక్షన్ శక్తి దేవుడు ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు ప్రభు చెప్పినట్లుగానే ఫిజికల్ గా, స్పిరిచువల్ గా దేవుడు మిమ్మల్ని స్ట్రాంగ్ చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు ఇక్కడున్న వారికి కాదు, లైవ్ లో చూస్తున్న వారికి కూడా నేను చెప్తున్నాను, మిమ్మల్ని ఫిజికల్ గా, స్పిరిచువల్ గా దేవుడు స్ట్రాంగ్ చేయబోతున్నాడు. హల్లెలూయా.
లోపలికి వెళ్ళినప్పుడు ఆశీర్వాదకరంగా ఉంటావు, వెలుపలికి వచ్చినప్పుడు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఇంకా ఎంత ప్రొటెక్షన్ అంటే పగలు ఎండ దెబ్బ తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ తగలదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలా మందికి ఎక్కువ భయం ఎందుకు వస్తుందనంటే ప్రొటెక్షన్ లేక. ఏంటి చెప్పండి? ప్రొటెక్షన్. ఎందుకు నేను క్షేమం కోసం, కంచి కోసం, ప్రొటెక్షన్ కోసం చెప్తున్నానంటే, ఈ క్షేమం అనేది లేకపోతే ఖచ్చితంగా అభివృద్ధిలోనికి మనం అడుగు పెట్టలేం. అవును కదా చెప్పండి? ఒక తోట వేసినప్పుడు, లేక ఒక పొలం వేసినప్పుడు, ఒక వరి పంట వేసినప్పుడు దాని చుట్టూ మనం ఏం చేయాలి? కంచెన కట్టాలి. లేదు అంటే దానికి కావాల్సిన ప్రొటెక్షన్ థింగ్స్ అనేవి పెట్టాలి. చాలా మంది బొమ్మలు పెడతారు, ఎర్ర జెండాలు పెడతారు, ఇలా పెడతారు. ఎందుకనేసి అవి చూసినప్పుడు పక్షులు అనేవి కొంచెం దూరంగా ఉంటాయి అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా అక్కడ ఎవరు ఉన్నారు, అక్కడికి వెళ్తే మనం ఖచ్చితంగా మనం అందులో వల్ల చిక్కుపోతాం, ఖచ్చితంగా మనం అక్కడికి వెళ్ళకూడదు అని ఆ పక్షులకి కూడా జ్ఞానం కలుగుతుందంట. దేవునికి స్తోత్రం. ఈ రోజు అటువంటి ప్రొటెక్షన్ దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ రోజు నీ దగ్గరికి వచ్చే ప్రతి కీడు లాంటి పక్షులన్నీ కూడా నీ మీద ఉన్న ప్రొటెక్షన్ చూసి, దేవుడు నీకు ఇచ్చే ప్రొటెక్షన్ చూసి అవన్నీ వెనకకి తిరిగి వెళ్ళిపోతాయి.